ముంబై తీరంలో ఈ రోజు సాయంత్రం ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. బోటులో విహరిస్తూ ఆహ్లాదకరంగా గడుపుతున్న పర్యాటకులకు ఊహించని పరిణామం ఎదురైంది. ఓ స్పీడ్ బోటు అమాంతంగా వచ్చి ఢీకొట్టడంతో ఫెర్రీ బోటు బోల్తా పడింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందినట్లుగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ప్రకటించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 101 మందిని కాపాడినట్లు తెలిపారు. అప్రమత్తమైన నావీ గార్డ్స్, పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా గుహలకు ఫెర్రీ బోటు ప్రయాణికులతో వెళ్తుంది. అయితే అత్యంత వేగంగా దూసుకొచ్చిన ఓ స్పీడ్ బోటు ఢీకొట్టింది. దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు రక్షించాలంటూ ఆర్తనాదాలు చేశారు. మరికొందరు ప్రాణభయంతో బెంబేలెత్తిపోయారు. మరికొందరు షాక్కు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. పోర్టు అధికారులు, కోస్ట్ గార్డ్, మత్స్యకారుల సహాయంతో వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాద సమయంలో ఫెర్రీలో దాదాపు సిబ్బందితో పాటు 85 మంది ప్రయాణికులు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే స్పీడ్ బోటు వేగంగా ఢీకొట్టిన దృశ్యాలు మొబైల్లో రికార్డ్ అయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఫెర్రీ బోల్తా పడే సమయంలో లైఫ్ జాకెట్లు ధరించి ఉన్నారు. అయితే కొందరు ప్రయాణికులు ప్రాణభయంతో బెంబెలెత్తిపోయినట్లుగా కనిపిస్తోంది. స్పీడ్ బోటు ఢీకొట్టగానే సెకండ్లలోనే ఫెర్రీ మునిగిపోయింది. ఒకవైపు ఒరిగిపోయింది. ఈ గందరగోళంలో కొందరు మునిగిపోయినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.